హాయ్ అండి. నేను అమెజాన్ నుంచి ఒక 6 డ్రెసెస్ ఆర్డర్ పెట్టాను. దాంట్లో వచ్చిన డ్రెసెస్‌లో నుంచి నేను 2 డ్రెసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. 4 డ్రెసెస్‌లో 2 నాకు సైజ్ పరంగా ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా 2 వచ్చి నచ్చలేదనమాట. రిటర్న్ చేయాలనుకున్నాను. ఆ రిటర్న్ దగ్గరే నాకు ప్రాబ్లమ్ వచ్చింది. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నాకు మాత్రం తెలియదు. అది రిటర్న్ చేద్దాం అనుకున్నప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఆ 4 డ్రెసెస్‌లో 2 అమెజాన్ వాళ్ళవి. ఆ 2 ఈజీగానే రిటర్న్ అయిపోయాయి. కానీ రిమైనింగ్ 2 వచ్చిందేమో వేరే వెండర్ నుంచి వచ్చాయన్నమాట. అవి రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ప్రాబ్లమ్ అయ్యింది. దాన్ని అమెజాన్ వాడు తీసుకెళ్ళలేదు. మనల్నే కొరియర్ చేసుకోమని చెప్పాడు. దాన్ని కొరియర్ చేయడానికి కూడా నేను తిరగాల్సి వచ్చింది. కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రాబ్లమ్ అయ్యింది. ఎవరికి రిటర్న్ చేయాలి? ఎలా రిటర్న్ చేయాలి? ఇవన్నీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి దాన్ని కొరియర్ చేసి అదంతా మళ్ళీ ఒక ఇదే ప్రాబ్లమ్ అయిందనమాట. ప్రస్తుతానికైతే పంపించాను. కానీ దాని మనీ ఇంకా నాకు రాలేదు. అది వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత వస్తుందనుకుంటా. దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమన్నా వస్తే తర్వాత వేరే వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం రిటర్న్ చేయడం నాకు ప్రాబ్లమ్ అయ్యింది. అమెజాన్ వాడైతే ఈజీగానే తీసుకెళ్ళాడు. కానీ మనం కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ చేసినప్పుడు కూడా అది ఒక హ్యూమన్ బీయింగ్ కాకుండా ఒక రికార్డెడ్ ఆడియో అవ్వడము, ఏఐ ఆడియో అవ్వడం వల్ల అది కూడా ఇష్యూస్ వస్తున్నాయండి. మనం కొనుక్కునేటప్పుడే ఇది అమెజాన్ ప్రోడక్టేనా, అమెజాన్ నుంచే వస్తుందా, వేరే వెండరా? ఒకవేళ వెండర్ వేరే అయితే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయండి. అది కొంచెం చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మనం షాపింగ్ చేయడానికి 2 రీజన్స్ ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ అంటే. ఒకటి టైం సేవింగ్ అవుతుంది. చాలా ఆప్షన్స్ మనం ఇంటి దగ్గర నుంచే చూసుకొని నచ్చినవి తీసుకోవచ్చు, లేనివి రిటర్న్ చేయొచ్చులే అని ఈజీగా అవుతుందనే ఉద్దేశంతోనే షాపింగ్ చేస్తాం. కానీ నాకైతే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయిందని ఈ రిటర్న్ అనేది. మళ్ళీ అగైన్ టైం టేకింగ్ ఒకటి, మనీ వెనక్కి వస్తుందా రాదా అనేది ఒకటి, ఇలాంటి ఇష్యూతో నాకు చిరాకు అనిపించింది. కొంచెం మీరు షాపింగ్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని షాపింగ్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకేదైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తే ఈ రిటర్న్ ప్రాసెస్లో నాకు మనీ రాకపోతే నేను ఇంకో వీడియో చేస్తాను.